ఆకలి తీరే ఆనంద గడియలు ఒంగోలులో ప్రారంభమైన అన్నా క్యాంటీన్లు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంత్రి స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్, ప్రకాశం జిల్లా కలెక్టర్. నేటి నుండి తిరిగి తెరుచుకున్న ప్రభుత్వ అన్నా క్యాంటీన్లు. ఒంగోలు నగరంలో 4 ప్రాంతాల్లో చేమకుర్తిలో అన్నా క్యాంటీన్లో నేటి నుండి 3 పూటల పేదలకు ఆకలి తీరుతున్నాయి. క్యాంటీన్ నిర్వహణ, ఆహారం సరఫరా బాధ్యతలను హరే కృష్ణ మూమెంట్కి అప్పగించారు. 5 ఏళ్ల తర్వాత అన్నా క్యాంటీన్తో ఆనందంలో గ్రామీణ ప్రాంతాల నుండి వివిధ పనుల నిమిత్తం, అదేవిధంగా ఆసుపత్రుల్లో రోగుల పర్యవేక్షణ కోసం ఇక్కడ ఉండే వారికి, రోజంతా పనిచేసే కార్మికులకు ఈ పథకం వరంగా భావిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో పలు హోటల్లో ఇడ్లీ 2.20 వరకు ఉండగా, దోశ 10 రూపాయల నుండి 25 రూపాయల వరకు, పూరి, పొంగల్ ఇలా ఏది తినాలన్నా 25 తక్కువ ధరలు లభించే పరిస్థితి లేదు. మధ్యాహ్నం వేళ భోజనానికి కనీసం 100 నుండి 120 వరకు చెల్లించాల్సిందే. కాదంటే మినిమిని సరిపెట్టుకుందాం అనుకుంటే కనీసం 60 చెల్లించినా కడుపు నిండే పరిస్థితి లేదు. ఏ రోజుకు ఆ రోజు కూలి చేసుకునే వారికి టీ, టిఫిన్, భోజనంతో సాయంత్రం అయ్యేసరికి 200 పైగా ఖర్చు అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్ను ప్రారంభించడంతో పేదల ఆకలి కష్టాలు తీరుతుందని పలువురు వెల్లడించారు. మొదట ఒంగోలులో 4 ప్రాంతాల్లో ప్రారంభించారు. పాత రిమ్స్ ఆవరణంలో, కర్నూలు రోడ్ పవర్ ఆఫీస్ ముందు, కొత్త కూరగాయల మార్కెట్ ఆవరణంలో, కొత్తపట్నం బస్టాండ్, రైతు బజార్ దగ్గర అందుబాటులోకి తెచ్చారు. ఈరోజు మంత్రి స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనోత్తరపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్, ఒంగోలు నగర మేయర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అన్నా క్యాంటీన్ దగ్గర కిక్కిరిశారు. ఆనందంలో పేద ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో రిక్షా కార్మికులు. మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా, ఈకలి ఆకలికి బలయ్యింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా.
నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా. ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా. వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని, ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని, ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా, స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా. కదలిరా 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 కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. కదలిరా 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 కదలిరా. కదలిరా కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేలు తెంచే ధైర్యం ఉంటే రారా. ఈకలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా. అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా. తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా. నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా. గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా. ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా. వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని. కదలని వాకండి.
పెట్టాలి అనేది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో కిలో ₹2 బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు. అదే స్ఫూర్తితో మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు 2014-17లో అన్నా క్యాంటీన్లో తీసుకొని వచ్చి ఉదయం పూట బ్రేక్ఫాస్టు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ₹5 చొప్పున రోజు ₹15కి నాణ్యమైన భోజనం, రుచిగా శుచిగా ఉండేటువంటి భోజనాన్ని అందించడం జరిగింది. 2019 తర్వాత వచ్చినటువంటి విధ్వంసకరమైన పరిపాలనలో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి తన తప్పుడు విధానాలతో పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేయడం చాలా దుర్మార్గం. అంతేకాకుండా ఖరీదైనటువంటి బిల్డింగుల్ని వాళ్ళ సచివాలయాలను వేరే ఇతరత్ర అవసరాలకు వాడుకోవడం అప్పటి వరకు కూడా పూర్తి నిరుపయోగంగా చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ పేదల కోసం వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల యొక్క మేనిఫెస్టో ప్రకారం తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనుకోవడం, ఇవి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విడివాడలో లాంఛనంగా ప్రారంభించారు. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో 5 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ఒంగోలు నగరంలోనే 4 క్యాంటీన్లు, చేమకుర్తిలో ఒకటి ఉదయం కలెక్టర్ గారు, అక్కడ విజయ్ కుమార్ గారు ఈరోజు 100 ప్రారంభించినప్పటికీ కూడాను ఈ నెలాఖరులోపు మిగిలిన క్యాంటీన్లు కూడా గతంలో పనిచేస్తున్న క్యాంటీన్లు మొత్తాన్ని కూడా తిరిగి పునరుద్ధరణ చేస్తాను. వీళ్ళన్న త్వరగా గతంలో మంజూరు చేసి నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి క్యాంటీన్లు కూడా మొత్తం 200 క్యాంటీన్లు కూడా ఈ సంవత్సరం ప్రారంభించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. దీని మీద అసెంబ్లీలో మేము ప్రశ్న అడిగాం. బిల్డింగ్లు కట్టాం, పేదలకి ఉచితంగా ₹5 రోజు ₹15కే 3 పూట్ల కడుపు నింపుతున్నాం. ఈ పథకాన్ని కొనసాగించండి, మీ నాయకుడి పేరు పెట్టుకోండి, మీకు అలవాటే కదంటే ఆనాటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు లేదు మేము కొనసాగిస్తామని చెప్పి సభాధ్యక్షులు చెప్పారు. ప్రజల్ని పూర్తిగా మభ్యపెట్టారు, మోసం చేశారు. దీనికి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తే మొన్న అతను బిచ్చగాళ్ళు, పేదల బిచ్చగాళ్ళతో పోల్చినటువంటి శాసనసభ్యులు ఆ పార్టీలో ఉన్నారు. వాళ్ళ గురించి అంతకన్నా ఎక్కువ మాట్లాడుకోవడం అవసరం. పేదల ఆకలి గ్రహించిన ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏదైతే 4 బిల్డింగులు ఉన్నాయో ఇక్కడ అన్నా క్యాంటీన్లకి, ఈ 4కి మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి యొక్క నాయకత్వంలో ₹25 లక్షల పెట్టి ఇవన్నీ కూడా రిపేర్ చేయించి ఈరోజు వాడుకలో తీసుకొని వచ్చాం. వీటి ఉద్దేశం పేదలకి నాణ్యమైన భోజనం. దీనిలో చాలామంది విరాళాలు కూడా ఇస్తూ ఉన్నారు. విరాళాలను కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది ఒక మంచి కార్యక్రమానికి. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్గా వచ్చేటువంటి నిధులతోటే ఇది నిర్వహించాలని ఒక లక్ష్యంతో మనకి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ చాలామంది భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా జిల్లా కేంద్రానికి వివిధ రకాల పనుల మీద వచ్చేటువంటి వాళ్ళు ఎంతోమంది భోజనాలు చేసే పరిస్థితుల్లో అంతమందికి 5 ఏళ్ల కష్టాలు వచ్చాయి. ఇది ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి అన్న క్యాంటీన్తో పోకుండా ఇళ్ల మీద దాడుల వరకు, తప్పుడు కేసుల వరకు వచ్చినటువంటి ప్రభుత్వం మనం చూసాం. వీటన్నిటికీ చరం గీతం పాడే విధంగా మేము కూడా మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నా కానీ మేము ఫ్రీగా పోనిచ్చాం. మేము బయటికి వెళ్దామంటే హౌస్ అరెస్టులు, ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్టులు మీకు రోజు కూడా చూశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఇంటికి తాళ్లు కట్టినటువంటి పరిస్థితులు బయటికి రాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇంతటువంటి పరిపాలన చూసాం. ఈరోజు ప్రజాహితాన్ని కోరుకుంటే ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ అన్నా క్యాంటీన్ల సంఖ్య మరింత విస్తృతంగా రావాలని, ప్రతి మండలంలో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పేదవాళ్ళకి అందరికీ కూడా నాణ్యమైన భోజనం ఇవ్వడానికి ఉంది. ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కూడా కృషి చేస్తున్నాం. ఒంగోలులో ఒకేసారి 4 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నందుకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారిని, అదేవిధంగా సంతృతులపాణి వర్గంలో చేమకుర్తిలో ప్రారంభిస్తున్నందుకు విజయ్ కుమార్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం మన జిల్లాలో కూడా బాగుండాలనేటువంటి ఆశించినటువంటి చొరవ చూపి పూర్తి చేసిన విధంగా చర్యలు తీసుకుంటే కలెక్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ పథకానికి అవసరమైతే సూచనలు, సలహాలు ఇవ్వండి. అంతేగాని భోజనానికి వచ్చేటువంటి పౌరుల మీద మీరు
చిన్న చూపుగా మాట్లాడటం మీ పార్టీకి తగదని చెప్పేసి వైసీపీ ప్రభుత్వానికి నేను హెచ్చరికలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏదైతే ప్రతి పేదవాడు కడుపు నిండా నిండి ఉండాలి అంటే రోడ్డు పెట్టాడు నా దాని మీద 14-19లో రోడ్డు మైకి ఒంగోలులో మేజర్ ఎక్కడైతే ల్యాబ్లు ఎక్కువగా రోడ్డు మైకి పేదవాళ్ళు ఉంటారో అదేవిధంగా బయట ఊరు నుంచి వచ్చే ప్లేసెస్ ఎక్కువ ఉండే దగ్గర సెలెక్ట్ చేసి ఆ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ దగ్గర నెక్స్ట్ కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర కలెక్టరేట్ దగ్గర 4 చోట్ల ఆ రోజు ప్రారంభించి 14-19లో సక్సెస్ఫుల్గా ప్రతి పేదవాడు 5 రూపాయలకి అన్నం తినే విధంగా బయట ఊరి నుంచి వచ్చినాడు ఈరోజు 100 రూపాయలకి 120 రూపాయలకి మెస్సుల్లో వెళ్ళి తినకుండా వాళ్ళకి ఒక క్వాలిటీ ఫుడ్ ఇచ్చే విధంగా ఆ రోజు పెట్టబడింది. ఆ తర్వాత మళ్ళా ఏదైతే ఈ సైకో ప్రభుత్వం వచ్చిందో కావాలని చెప్పేసి ఈ అన్నా క్యాంటీన్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి అవి ఉండకూడదనే ఉద్దేశంతో అవన్నీ కూడా ఆపడం జరిగింది. అవన్నీ ఆపి సచివాలయం చేసి దీన్ని ఇక్కడ ఉండే ఫర్నిచర్ లేదు, గ్లాసులన్నీ పగలగొట్టున్నారు, అంతా కూడా గందరగోళం చేసేది 4 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 4 ప్లేసెస్ని మళ్ళా కూడా ఇప్పుడు 25 లక్షలు పెట్టి దీన్ని మళ్ళా రెనోవేట్ చేసి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో అవన్నీ కూడా కరెక్ట్ చేసి ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఈ 2 నెలలు కూడా మేమంతా కూడా కంటిన్యూ చేసాం. చాలామంది డోనర్స్ కూడా మన వాళ్ళు ఇవ్వటం 4 కూడా 2 నెలల నుంచి చేస్తానే వచ్చాం. ఇప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో గవర్నమెంట్ తరఫున ఈరోజు జరిగే విధంగా కాబట్టి ప్రతి పేదవాడు ఉపయోగించుకోండి. బయట నుంచి కూరగాయలు అమ్ముకోవడానికి వస్తారు, అదేవిధంగా ఫ్రూట్స్ అమ్మడానికి వస్తారు, అనేక కార్యక్రమాల మీద వచ్చినప్పుడు క్వాలిటీ ఫుడ్ 5 రూపాయలకి తిని వెళ్ళే విధంగా ఈరోజు అన్ని సౌకర్యాలతో 4 ప్లేసెస్లో దాంతోపాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్తో సహా 3 పూట్లు ఉండేటట్టుగా 15 రూపాయలకి అన్ని విధాలుగా ఉండే విధంగా సౌకర్యాలు కల్పించడం ఉంది. కాబట్టి ఈరోజు దీన్ని ప్రారంభించడానికి నా మంత్రి గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, మన విజయ్ గారికి, మేయర్ గారికి, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు రియాజ్ గారికి, అంతా కూడా కార్పొరేటర్లకు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మన కుటుంబ సభ్యులకు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మీడియా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాయి. ఇవన్నీ కూడా ప్రజల కోసం చేస్తున్న పని. ఒక చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఉంటుందనేది కూడా మా అందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోండి. ఇందాక చెప్పినట్టు దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక బర్త్డే అవ్వచ్చు, లేకపోతే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఏదో విధంగా 10 మందికి భోజనాలు పెట్టాలని మనం అంతా అనుకుంటా ఉన్నాం. దాన్ని కూడా దీనికి ఒక అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారు. దాని అకౌంట్ నెంబర్ ద్వారా డోనర్స్ ఎవరైనా ఉన్నా కూడా స్పాన్సర్ చేయండి. ఆ రోజు స్టేట్లో ఎంత అయింది అనేది కూడా ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తున్నారు, జిల్లాలో ఎంత అయిందో కూడా చేస్తున్నారు. దాని అమౌంట్ కానీ ఫిక్స్ చేస్తే ఆ రోజు వాళ్ళ పేరు మీద పెట్టి ఆ రోజు ఉండే కార్యక్రమాలంతా కూడా వాళ్ళ పేరు మీద చెప్పే విధంగా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైనా కూడా 10 రూపాయలు ఇచ్చే వాళ్ళకి దూరం చేయండి. ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు తినాలనేది సంకల్పం. కాబట్టి అందరికీ మంచి జరిగే విధంగా ప్రతి ఒక్కరు 10 రూపాయలు సంపాదించే దాంట్లో 1 రూపాయి దానం చేసే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా మన సరస్వతి కాలేజెస్ చైర్మన్ రమణారెడ్డి గారు కూడా ఇలా 1 లక్ష రూపాయలు ఆయన డొనేట్ చేస్తున్నారు. అది కరెక్ట్గా సైడ్కి రెడ్డి గారు సైడ్కి ఉండాలా. సురేష్ గారు సార్
ఓకే సార్. ఎవరు డొనేషన్స్ ఏదైనా ఇవ్వాలన్నా కూడా కార్పొరేషన్ ఆఫీస్లో కమిషనర్ గారు ఉంటారు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారంటే చెక్ కానీ క్యాష్ కానీ అన్నీ కూడా అకౌంట్కి పోతుంది. పెట్టే రోజు రిసిప్ట్ కూడా ఇస్తారు. రిసిప్ట్ కూడా తీసుకొని దాన్ని ఆ రోజు పెట్టే విధంగా ఓకే అండి. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు.